కొత్తగా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వారు, పాతగా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వారికి పెద్ద ఎదురు దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 140 రోజుల కాంగ్రెస్ పరిపాలనలో ఇప్పటి వరకు కూడా పెరిగిన ఆసరా పింఛన్ల గురించి ఊసే ఎత్తలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, వికలాంగులారా, వితంతువులారా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పెరిగిన ఆసరా పింఛన్ల కోసం నాంది పలికింది. 2016 రూపాయలని 4016 రూపాయలకి, 4016 రూపాయలని 6016 రూపాయలకి పెంచమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సిఫారసు పెట్టినట్టుగానే తెలుస్తుంది. మరి సిఫారసు పెట్టినంత మాత్రాన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించాలా లేదా అనే దానిపైన సందిగ్ధత నెలకొంది. నిజాలను పరిశీలిస్తే ఎన్నికల హామీలో సందర్భంగా ఇచ్చిన ఈ హామీని ఇదివరకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ రిలీజ్ చేయడానికి ముందే పెరిగిన ఆసరా పింఛన్లను ప్రభుత్వం ఆమోదిస్తే మిత్రులారా, ఇప్పుడు కూడా ఈ ఏప్రిల్ నెల నుంచి 4016, 6016 రూపాయలను పొందే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒప్పుకోకపోవడం తన చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోయినా పెరిగిన ఆసరా పింఛన్లు మాత్రం మే, జూన్ ఈ 2 మాసాల్లో ఎన్నికల దృష్ట్యా ఈ 2 మాసాల్లో ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ 2016, 4016 రూపాయలకు సంబంధించి పాత పింఛన్లనే అమలులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా మిత్రులారా, ఆసరా పింఛన్ల పంపిణీ ఈ ఏప్రిల్, మే, జూన్ ఎవరు ఇస్తారు, ఎక్కడ ఇస్తారంటే ఈ ఏప్రిల్, మే, జూన్ ఆసరా పింఛన్లను మాత్రం మిత్రులారా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేస్తుంది. మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆసరా పింఛన్లను బ్యాంకుల్లో జమ చేస్తుందా అని అంటే దీనికి సంబంధించిన వివరణ చూస్తే మిత్రులారా, ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలారా, వృద్ధులారా, వికలాంగులారా, వితంతువులారా, తెలంగాణ ఆసరా పింఛన్లు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన అడుగులు కూడా ప్రభుత్వం వేయాలని కోరుకుందాం. ఎందుకనగా ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్కి ప్రతి నెల 1 నుంచి 7వ తారీఖు మధ్యలో బ్యాంక్ అకౌంట్లలో పడిపోతున్నాయి. ఇప్పుడు కూడా ఆసరా పింఛన్లు కూడా బ్యాంకుల్లో వేస్తే మిత్రులారా, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తన విలువైన సమయాన్ని ఆసరా పింఛన్లను తీసుకోవడానికి పోస్ట్ ఆఫీసుల దగ్గర వేస్ట్ చేయకుండా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు పడితే ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ఆసరా పింఛన్లను తీసుకునే అవకాశం ఉంటుంది. కావున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 రూపాయలను మాత్రం బ్యాంకుల్లో వేసే యోచనలో ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల నియమావళికి సందర్భంగా ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా పోస్ట్ ఆఫీస్లోనే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మార్చి, ఏప్రిల్, ఈ మే 3 మాసాల ఆసరా పింఛన్లు కూడా ఇప్పుడు ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఏప్రిల్ చివరి వారంన పంపిణీ చేసే కార్యక్రమం అయితే మొదలు పెడతా ఉంది. మరి మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, మరి వీళ్ళందరూ ఇప్పుడు ఆ పాత ఆసరా పింఛన్లను తీసుకొని వెళ్తే మిత్రులారా మనకు ఆసరా పింఛన్లను ఇస్తారా అంటే ఇవ్వరండి. ఎన్నికల నియమావళికి సందర్భంగా ఎన్నికల నియమాలకు అనుగుణంగా ఆసరా పింఛన్ల పంపిణీ జరుగుతూ ఉంది. ఎన్నికల బుక్ పైన, పింఛన్ బుక్ల పైన సీఎం రేవంత్ అన్న ఫోటో ఉన్న తరుణంలో పింఛన్ బుక్ను తీసుకొని పోతే మాత్రం ఆసరా పింఛన్ ఇవ్వరు. ఆధార్ కార్డు లేకపోతే, రేషన్ కార్డు లేకపోతే మిత్రులారా, సదరం సర్టిఫికేట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రామాణికమైన వస్తువులను తీసుకొని పోతే మాత్రమే ఆసరా పింఛన్లో మన పేరు చూసి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిత్రులారా, రైతన్నలకు శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఆసరా పింఛన్లు వస్తున్న వేళ రైతు బంధు కూడా 3, 4, 5 ఎకరాలకు జమైంది. మిగతా 10 నుంచి 15 ఎకరాల వారికి అతి త్వరలోనే ప్రారంభిస్తున్నాం. రైతు బంధు కూడా పంపిణీ చేస్తామని కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా మిత్రులారా, వృద్ధులారా, వికలాంగులారా, వితంతువులారా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చి 140 రోజుల పైచిలుకు అవుతున్న రైతు రుణమాఫీ గురించి కానీ, రైతు బంధు గురించి కానీ, ఆసరా పింఛన్ల గురించి కానీ ప్రభుత్వం చాలా విమర్శనాత్మకంగా ప్రవర్తించిన తరుణంలో, ప్రజాప్రభుత్వం పైన విమర్శలు ఎక్కువగా వస్తున్న తరుణంలో, ప్రజల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో ఆసరా పింఛన్లు కానీ, రైతు బంధు కానీ
రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్లను అన్నింటినీ అందించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా మిత్రులారా, అందరికీ రైతు బంధు, అందరికీ రైతు రుణమాఫీ, అందరికీ ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం త్వరగానే జరగాలని కోరుకుందాం. వీడియో నచ్చితే మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆసరా పింఛన్ల గురించి కానీ, రైతు బంధు గురించి కానీ, రైతు రుణమాఫీ గురించి కానీ, ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకం గురించి కానీ మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్.